హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింహ యూనివర్స్. నా పేరు సింహ. నేను కొత్త యూట్యూబర్ నండి. ఈ ఛానల్ ఓపెన్ చేసా ఫస్ట్ వీడియో ఇదే అని. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. అండ్ ఇది నా మొదటి వీడియో. నా చిన్న కళ్ళతో మీకు ఒక పెద్ద ప్రపంచాన్ని చూపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను ఈ రోజు నుంచి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. హైదరాబాద్ అవుట్కట్ అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ నుంచి కేశంపేట, తెలంగాణ స్టేట్ కేశంపేట విలేజ్ వరకు ఈ బస్సులో మనం ప్రయాణం చేయబోతున్నాం. ఈ బస్ జర్నీలో నా యొక్క అనుభూతిని మీతో పంచుకుంటున్నాను. సో ఈ బస్ జర్నీ చేయడానికి కారణం ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉండి ఆ సిటీల్లో ఆ పొల్యూషన్, ఆ బస్సులు, ఈ గోళ విని మైండ్ దొబ్బి ఎందుకు వెళ్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో తెలియక ఇక్కడికి వచ్చేసి ఒక విలేజెస్ వైపు విలేజ్ చూద్దామని ఈ బస్సు ఎక్కేసానండి. 60 రూపాయలు టికెట్ తీసి కేశంపేట వెళ్తుందంట. సో ఎక్కేసాం, చూద్దాం ఇక్కడ నుంచి మనం వెళ్తూ ఉంటే మనకి విలేజెస్లో ఎంత ఫీల్ ఇస్తుంది అన్నది. ఇది వచ్చేసి ఫ్లైఓవర్ అండి, అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఈ ఫ్లైఓవర్ కానీ కంప్లీట్ అయితే చాలా ఈజీ వే అనమాట. సో ఇక్కడ వరకు నాకు ఐడియా ఉంది, బట్ ఇక్కడ నుంచి నాకు ఐడియా లేదు. సో చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది అనేది. సో ఇది వచ్చేసి ఈ ఫ్లైఓవర్ కింద నుంచి పోతున్నాం. చూసారు కదా ఎంత పొల్యూషను. అవుట్ కట్గా వచ్చినాక కూడా ఈ పొల్యూషన్ బాగా తగ్గట్లేదు. ఆ పొగ ఏదో ఏదో వస్తూ ఉంది, ఆ ధూళి గట. సో కెమెరా క్లారిటీ కొద్దిగా తక్కువ ఉందండి, నార్మల్ మొబైల్ వివో కదా. సో ఇది వచ్చేసి హైవే, ఇది బాగానే ఉంది. కానీ ఇక్కడ కూడా ఒక అగ్గిపేట బిల్డింగ్ చూశానండి. ఇది చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది, అంత ఇరుకు బిల్డింగ్ మనకి ఎందుకని. అండ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చూడండి, వరి పొలం, వరి కంప్లీట్ అయ్యే కోసేది ఎట్లా ఉన్నది. సో ముందుకు వెళ్తూ ఉంటే బస్సు చాలా ఫాస్ట్ పోతూ ఉందండి. ఈ గ్రీనరీకి వచ్చాక ఈ బస్సులో నా ఫీల్ చెప్పలేను. ఈ గ్రీనరీకి వచ్చినాక ఈ గ్రీనరీ చూస్తూ ఉంటే, ఈ గాలి పీలిస్తే ఈ బస్సులో మన సీనియర్ సిటిజన్తో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ వచ్చే శ్వాస, ఆ గాలి నాకు చాలా ఆనందాన్ని, చాలా స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చిందనమాట. సో ఈ గ్రీనరీని కొద్ది మెల్లగా చెప్దామంటే మన బస్ డ్రైవర్ ఆయనకి ఎంత రిక్వెస్ట్ చేసినా నో అంటాడు. కింద నుంచి పై వరకు చూశాడు, కొత్త యూట్యూబర్ కదా నేను, ఆయనకి ఇంకా అంతేనండి, నో ప్రాబ్లం, ఆయన కంఫర్టబుల్ ఆయన ఉంటుంది కదా. సో అండ్ ఇది వచ్చేసి మొత్తం గ్రీనరీ అండి. ఇక్కడ నుంచి ఏ విలేజెస్ పేర్లు కూడా నాకు తెలియదు, సారీ మీకు చెప్పలేకపోతున్నాను. బైక్ మీద వెళ్ళుంటే ఆపేసి చెప్పేవాడిని, బట్ ఇంకా బైక్ మీద కాకుండా బస్సు ఎక్కేసాను నేను. సో ఇదంతా చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఈ తాతలు అయితే చూడండి, పల్లెటూరులో తెల్లవారింటికి కొద్ది గంజన్నం తినేసి పక్కూరు కూతురు దగ్గర లేకపోతే మనవల్లో చూడడానికి పోతున్నట్టున్నారు. బస్సు ఆపారు చేపెట్టి, అందరూ దిగే వరకు చూస్తూ ఉన్నారు. చూసి ఇప్పుడు ఎక్కుతారనమాట బస్సు. సో విలేజ్ లైఫ్ అనేది చాలా హ్యాపీ అండి. నాలాగా కష్టాలు, డబ్బులు, ఫైనాన్షియల్ ప్రెషర్స్ లేనప్పుడు 10,000 వచ్చిన 5,000 వచ్చిన ఊళ్ళో బతకడం చాలా ఉత్తమం. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇన్ని ఇబ్బందులు పడి ఎంత సంపాదించినా సరిపోక ఇరుకు గదుల్లో బతికేకుంటే విలేజ్ గాలి, విలేజ్ చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి. సో ఇదంతా ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్టుంది పక్కన. సో అయినా సరే బాగానే ఉంది, నో ప్రాబ్లం. స్మెల్ వచ్చింది ఇక్కడ కొద్దిగా, ఓకే. ఇంకా ముందుకి చాలా గ్రీనరీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా ప్యూర్ విలేజ్లోకి పోతూ ఉన్నాం మనం. చూడాలి ఏమవుతుందో. ఈ బస్ జర్నీలో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు. ఈ స్కూల్ దగ్గర ఒక దిగ్గడం జరిగింది నా చిన్నప్పుడు. నెక్స్ట్ ఏంటంటే, ఇది చెరువు, మన ఊళ్ళో చెరువులు. ఈ చెరువు చూడగానే చిన్నప్పుడు ఆ చెరువులో నేను మా నాన్న మాట వినుకుంటా గెంతులు వేసిన అల్లరి నాకు గుర్తొచ్చిందండి. సో మీకు కూడా గుర్తొస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నాను చెప్పి హ్యాపీగా ఉంది. బట్ ఇంకోటి ఏం గమనించానంటే, ఆ తాత బస్సు ఎక్కడి నుంచి పక్కన ముసలావిడిని చూస్తూ ఉన్నాడు. బట్ కానివ్వండి, ఎవరి ఆనందం వాళ్ళకి కావాలి. సో జస్ట్ కిడ్డింగ్ అంతే. ఇంకా ముందుకెళ్తా ఈ వీడియో లెంగ్త్ పెద్దదవుతుంది కాబట్టి ఇంకా చూపించలేకపోతున్నా. నెక్స్ట్ ఇంకా గ్రీనరీ ఏముందనేది చూపించి నేను మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ అండ్ లవ్ యూ ఆల్. Love you.